బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. వాటిని కొంతమంది భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథం 2 విధాలుగా రాయబడిందని తరచుగా చెబుతూ ఉంటాను. ఒకటి డివైన్ రెవల్యూషన్, రెండవది డివైన్ ఇన్స్పిరేషన్. దేవుని ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధ గ్రంథం కోట్లాది మందిని ప్రభావితం చేయడానికి ఉన్న కారణంలో ఇది కూడా ఒకటి. మనుషులు రాసిన గ్రంథం అయితే ఇంత ప్రభావవంతంగా మనుషులను ప్రభావితం చేయదు. దేవుని గ్రంథం కనుకే ప్రపంచంలో అనేక మంది హృదయ మార్పును అనుభవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అనేక మంది జీవితాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. నూతన సృష్టిగా అనేక మంది మార్చబడ్డారు. తద్వారా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నష్టపోయిన వాళ్ళు కానీ చెడిపోయిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. బైబిల్ గ్రంథాన్ని చదివి బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది బైబిల్ చదివి అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి కొంతమంది వాటినే హైలైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్వదినాల్లో జరిగిన సంఘటనలను యథావిధంగా బైబిల్లో కొన్ని చోట్ల రాశారు. అయితే కొంతమంది దృష్టి ఎప్పుడు ఇంక వాటి మీద ఉంటుంది. వారి మనసు చెడిపోయిన మనసు కాబట్టి దృష్టి ఎప్పుడు వాటి మీదే పెట్టుకుని దేవుని దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం చదివి యాక్సెప్ట్ చేయగలిగితే, మనుషులు బలహీనతలు, మనుషులు పాపం చేసిన వారు అది యథావిధంగా బైబిల్లో రాయబడ్డాయి. వాటిని చదివి అలా చేయకూడదు అని నిర్ణయం తీసుకుని ప్రభు మీద ఆధారపడాలే కానీ వాటిని చదివి బైబిల్లో ఉన్నాయి కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదని కొంతమంది ఆక్షేపణ చేయడం సరైంది కాదు. పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేరేపితం కనుక ప్రతి మాట మనకు ఆశీర్వాదకరమే. గమనించండి, 50వ కీర్తనను దైవజనుడైన ఆసాపు రాశాడు. ఆసాపు యథార్థంగా దేవుని స్తుతించాడు, యథార్థంగా దేవుని ఆరాధన చేశాడు, తనకు అప్పగించబడిన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు ఆసాపు. అయితే ఆసాపు రాసిన కీర్తనలో సంపూర్ణమైన విధేయతను మరియు అతనికి దేవుని పట్ల ఉన్న విశ్వాస్యత మనకు కనబడుతుంటుంది. 50వ కీర్తన మనం చదివినప్పుడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తానేమో అనే మాట అక్కడ మనకు కనబడదు. దేవుడు ఎప్పుడు కూడా సందేహపూర్వకంగా వాగ్దానాలు ఇవ్వలేదు. ఆయన వాగ్దానాలు నిశ్చలమైనవి, సత్యమైనవి. నేను నిన్ను విడిపిస్తాను అంటే విడిపిస్తాడు అంతే. ఆయన అందులో కాంప్రమైజ్ లేదు. ఆయన మనుషుల్లాగా అబద్ధాలు ఆడేవాడు కాదు. ఆయన ఆపత్కాలంలో, ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, కొన్నిసార్లు అననుకోని పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, సమస్యలు మనం చుట్టుముట్టేస్తాయి. ఇక నా వల్ల కాదు, ఈ సమస్య నేను జయించలేను, ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, ఈ సమస్యతోనే నా జీవితం ముగిసిపోద్దన్న భావన కొన్నిసార్లు మనుషులకు రావడం ద్వారా తీవ్ర నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనం దేవుణ్ణి ఆనుకోగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, సర్వమును తన మాట ద్వారా కలుగు చేసిన సర్వశక్తిమంతుడైన ప్రభు మీద అనుకోగలిగితే ఆయన మనలను విడిపించే దేవుడు.